అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. అంటే సూర్యవంశంలో అండ్ కోట గారు సుధాకర్ గారు అవును ఆ సీన్ లో ఒక మంచి మెమరబుల్ మూమెంట్ ఫన్నీ మూమెంట్ అంటే సీనే ఫన్నీ కాబట్టి అవును ఎన్ని టేక్లు వచ్చింది లేకపోతే ఉన్నది ఒక 3 సీన్స్ ఏమో అంతే. కానీ ఆ 3 సీన్స్ అంత హైలైట్ అయ్యి బాగా పేరు వచ్చింది. ప్రతి ఆ మూడిట్లో ఈ సీనే అని చెప్పి చెప్పలేము. 3 బాగా మంచి సీన్స్. మీరు చూసారంటే అర్థమవుతుంది. ఆ 3 సీన్స్ లో కూడా ఈ సీనే నచ్చింది అని మనం చెప్పలేము. ఫన్నీ ఇన్సిడెంట్ ఏం గుర్తుంది షూట్ టైంలో ఆ సీన్ అప్పుడు? అటు పెద్ద ఆర్టిస్ట్ కోట గారు, ఇటు పక్క సుధాకర్ గారు. కోట గారు చాలా పెద్ద ఆర్టిస్టు. కాకపోతే ఏంటంటే నాకేదో మంచి మా ఇంట్లో మనిషిలాగా అనిపించేది. ఆయన కూడా గుంటూరు డిస్టిక్కే కదా, చాలా మూవీస్ చేశాను కోట గారితో కూడా. సో అందువల్ల నాకు అప్పుడున్న అంతా ఫ్యామిలీ లాగా మూవ్ అయ్యేవాళ్ళం కదా. సో అంత ఇది అనిపించలే నాకు. బాగా ఇదైనా కూడా చెప్తారన్నమాట వాళ్ళు, ఇట్లా కాదు అట్లా అని చెప్పేసి చెప్పటము అంతా కూడా చేసేవాళ్ళు. ఒక పక్కన చూస్తే సుధాకర్ గారు హీరోగా చేసి వచ్చిన ఆయన. సుధాకర్ గారి కాంబినేషన్లో కూడా మూవీస్ బాగానే చేశాను నేను. తమిళ తెలుగు రెండు? తమిళ్లో కాదు, అప్పుడు తెలుగు వచ్చేసారు కదా ఆయన. ఓకే. నేను వచ్చేటప్పటికి ఆయన తెలుగుకి వచ్చేసారు, తమిళ్లో లేదు. తమిళ్లో ఆయన హీరోగా మాత్రమే చేశారు. ఓకే. తర్వాత తెలుగుకి వచ్చిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. అసలు మీరు వచ్చినప్పుడు బాగా పీక్లో ఉన్న ఐటమ్ సాంగ్ డాన్సర్స్ అంటే ఎవరున్నారు? అంటే అమ్మో వీళ్ళని మనం తట్టుకోలేము, చాలా కష్టం కదా, మనకి ఎటువంటి పాపులారిటీ లేదు. నేను వచ్చినప్పుడు అనురాధ బాగా పీక్లో ఉందండి. అభినేశ్రీ వాళ్ళ అమ్మ. అవును, అనురాధనే మంచి పీక్లో ఉన్నారు. ఆవిడని అసలు మనం ఆవిడకి ఇప్పుడున్నారు అప్పుడున్నారని కదా, కొంచెం బ్రేక్ వచ్చినా మళ్ళీ వెంటనే పికప్ అయిపోతారు. ఆవిడని మనం ఎప్పుడు కూడా ఎవరితో కంపేర్ చేయలేము. మిగతా సీనియర్ డాన్సర్స్ తో కూడా లేదు అంత క్రేజ్ ఉందా ఆవిడ చనిపోయేంత వరకు ఆవిడకి క్రేజే తగ్గలేదు. ఓకే. ఆవిడ కొన్ని రోజులు అయితే మూవీసే చేయరు, మళ్ళీ వచ్చారన్నా కూడా ఆ క్రేజ్ అట్లానే ఉంటుంది. సో ఆవిడ గురించి కాకుండా చూస్తే అనురాధ బాగా బిజీగా చేసేది అప్పుడు. ఓకే. అనురాధ చేసేది కూడా అప్పుడు ఎలాగంటే సిల్క్ స్మిత లేని మూవీస్లో చేసి అట్లా పికప్ అయిన అదే అనురాధ కూడా అంతే. తర్వాత తను కూడా బాగా హెవీగా డ్యాన్స్ చేయటం బాగా చేసి తను కూడా బాగా. అంటే సిల్క్ స్మిత అంటే భయపడే వాళ్ళే మిగతా డాన్సర్స్, అయ్యో ఉంటే మనకు ఆఫర్స్ పెద్దగా రావు అనుకునే వాళ్ళే. అయితే మీరు అన్నట్లుగా ఆవిడ లేనియే వచ్చినాయండి ఎవరికైనా. ఇంత ఓపెన్గా ఎవరు చెప్తారు? అసలు ఆవిడకి లేనియే వస్తాయి. మీ ఇద్దరి మధ్య ఎలా ఉండేది ర్యాప్, ఫ్రెండ్షిప్, బాండింగ్ అసలుకి? ఎవరు? సిల్క్ స్మిత అండి మీరు. మేమిద్దరం కలిసి మూవీస్ వచ్చి సాంగ్స్ మేము చేయలేదండి, చేసింది క్యారెక్టర్స్ చేసాము. తమిళ్లోను కన్నడలోను క్యారెక్టర్స్ చేసాము. చాలా మంచి ఆవిడ. ఓకే. చాలా మంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, చాలా గర్వము అలా పొగరు ఉంది, ఎందుకు అందరి దగ్గర చూపించారు. ఆవిడ ఏంటంటే ఆవిడ మూవీస్లో చేసినప్పుడు చాలామంది ఇన్సల్ట్ చేశారట ఆవిడ వచ్చిన టైంలో, కొత్తలో. సో కొంచెం గర్వం ఉంది అంటే ఆర్టిస్టుల దగ్గర చూపించారు? లేదండి, ఆర్టిస్టుల దగ్గర అంతా ఏం చూపించారు. కొంతమంది ఎవరైతే ఆవిడని అట్లా చేశారో వాళ్ళ దగ్గర అంతా చూపించారు. అంటే ఎలా ఉండేవాళ్ళు అంటే మీరు అన్నట్టుగా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఆమెని చాలా చీప్గా చూసారు అన్నారు కాబట్టి, బట్ తర్వాత ఆమె అసలు ఇలానే కదా ఉండాలి ఒక డాన్సర్ అంటే అనే స్థాయికి వచ్చేసింది. అవును, తను మార్చుకున్నారు. స్టైల్, డ్రెస్, కాస్ట్యూమ్ మొత్తం ఆవిడే, జ్యువెలరీ, కాస్ట్యూమ్ డిజైన్ ఆవిడే, మేకప్ ఫుల్గా ఎలాగా అని మేకప్ మ్యాన్ ఉన్నా కూడా మొత్తం ఆవిడే సెలెక్ట్ చేసి లిప్స్టిక్ దగ్గర నుంచి అన్ని కూడా మొత్తం ఆవిడే చేసేది. అంతా అసలు ఆవిడ డ్రెస్సులు వేరే వాళ్ళు కాపీ చేసేవాళ్ళు. ఓకే. అంత హీరోయిన్స్ కానీ మా మిగతా డాన్సర్స్ కానీ కొంచెం చిన్న చేంజెస్ పెట్టుకొని ఆవిడ కాపీ చేసేవాళ్ళు చాలా మంది. అంత క్లెవర్ ఆవిడ. ఓకే. చాలా తెలివైన మనిషి. తెలివంటే మిగతా విషయాల్లో కాదు, అన్ని డ్రెస్సింగ్ సెన్స్ వాటిల్లో మట్టుగా పాప అంత తెలివి ఉంటే అలా అయ్యేది కాదు. ఆవిడ మంచి ఆవిడండి. అంటే అంత మంచి ఆవిడ అండ్ తెలివి అలా అయ్యేది కాదు. ఓకే. అండ్ ఇండస్ట్రీకి కూడా చాలా వచ్చిన తర్వాత చాలా అవమానాలు పడే ఆ స్థాయికి వచ్చింది. అంటే ఇన్ని చూసిన వ్యక్తి ఎందుకని చాలా చిన్న ఏజ్లో సూసైడ్ చేసుకుందా, లేకపోతే చంపేసి సూసైడ్ అని చెప్పారా? ఆమె లైఫ్లో ఏం జరిగింది? మిస్టరీ అంటే ఏమని చెప్తారు? ఇంటి దగ్గరలోనే కాబట్టి ఇప్పటికీ వచ్చి మిస్టరీ గురించి తెలియదండి. కొంతమంది చంపేసి హ్యాంగ్ చేసుకుంది అని చెప్పి అన్నట్లుగా చేశారు అంటారు. కొంతమంది లేదు తనే చేసుకుంది అని చెప్పేసి అంటారు. ఇది ఎవరినో లవ్ చేసిందంట తనకి కూడా మనసు అనేది ఉంటుంది కదా, లవ్ చేసిన దాంట్లో ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని చెప్పేసి అంటారు. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. మీరు వెళ్ళి చూసారా?
చూసానండి, ఇంటికి వెళ్ళి చూసాను. హాస్పిటల్కి వెళ్ళేది, ఇంటికి వెళ్ళా. ఓకే, వచ్చారండి అసలు ఎవరన్నా అంత పెద్ద ఫ్యాన్స్ ఉన్న ఒక నటి ఆమె, అందరికి హీరోస్కి కూడా ఆమె పిచ్చి. అవును, ఆమె డేట్స్ కోసం వెయిట్ చేసి మరీ వాళ్ళ డేట్స్ ని మేనేజ్ చేసేవాళ్ళు. అవును, అప్పటికే అంటే తెలుగు వాళ్ళు గురించి అనుకోవటానికి లేదండి. అప్పటికే తెలుగు ఇండస్ట్రీ అంతా వచ్చి ఆంధ్ర వెళ్ళిపోయింది. ఇక్కడ వచ్చి చాలామంది హీరోస్తో తన వర్క్ చేశారు. వాళ్ళలో ఎవరు రాలేదు, ఒక అర్జున్ తప్పించి ఎవరు రాలేదు. అర్జున్ మట్టికే వచ్చారు, వేరెవరు రాలే. చనిపోయినప్పుడు మాత్రం చుట్టుపక్కల ఎవరు లేదు. కనీసం దహన సంస్కారాలు ఇవి చేయడానికన్నా ఫైనాన్షియల్ గా ఓకేనా, లేకపోతే అవి నొక్కేసారా? అంటే ఆవిడ డాక్టర్ అనే వాళ్ళు ఉండారు కదా, వాళ్ళు తీసేసుకున్నారని చెప్పేసి అన్నారు. ఓకే, అప్పుడు ఏదో ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి ఉందట. అమౌంట్ అంతా అప్పుడు ఉంది కదా, తను అవన్నీ బయటికి రాకుండా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వచ్చారట, వాళ్ళకి ఏదో ఇచ్చి సెటిల్ చేసి పంపించారు అన్నారు. అది మనకి ఎంతవరకు అనేది. తను చనిపోయినప్పటికి ఏం లేదు తన దగ్గర కూడా, ఇంకా తన దగ్గర అద్దెంట్లోనే ఉన్నారు. అప్పుడు అద్దెంట్లోనే ఉన్నారు. ఆ ఇల్లు అద్దిల్లే, తను అప్పుడు చనిపోయినప్పుడు ఉన్న ఇల్లు అద్దిల్లు. ఇప్పుడు ఉన్నారండి వాళ్ళ ఫ్యామిలీ ఎవరు ఉన్నారు ఇక్కడ? ఇక్కడ ఎవరు లేరండి, చెన్నైలో ఎవరు లేరు నాకు తెలిసి. తను ఒంగోలు, ఏలూరు అనుకుంటా. ఓకే, ఏలూరులోనే ఉన్నారు. అసలు ఎవరైనా టచ్ లో ఉన్నారా మీకు? లేదు, అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎవరికి టచ్ లేరండి. ఇప్పుడు కదా బాబుడు ఉన్నప్పుడు కూడా ఎవరికి లేరు, ఎందుకంటే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరుగా, తనతో పాటు ఎవరు లేరుగా. చూడండి, ఒక డాన్స్ రాకపోయినా కానీ ఓన్లీ మూమెంట్స్, ఎక్స్ప్రెషన్స్ తోనే ఇంత దూరం తీసుకొచ్చారు. అవును, బాగా ఉంటారా మీతో? బాగా మాట్లాడతారు. అప్పుడు మనకి సినిమాల్లో ఎలా మాట్లాడతారో అలానే ఉంటారా రియల్ లైఫ్ లో? అలాగే మాట్లాడతారు. ఆవిడ అది అలవాటు చేసేసుకున్నారు అనుకుంటా అలాగే మాట్లాడటం. లేకపోతే భర్త అలాగే మాట్లాడతారో నాకు తెలీదు. మూవీస్లో ఎలాగైతే డబ్బింగ్ చెప్తున్నారో సేమ్ అలాగే మాట్లాడతారు బయట కూడా. బయట అంటే మూవీస్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ అనుకుంటా, సేమ్ అలాగే ఉంటుంది. నేను ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు చెప్పారు అనురాధ గారు, హాస్పిటల్కి తీసుకెళ్తే స్ట్రక్చర్ మీద కూడా పడుకోబెట్టలేదు, కింద వేసేసారు, ఈగలు వచ్చి వాళ్తున్నాయి, ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఆ బాడీని. అంటే అంత దారుణమైన పొజిషన్లో ఉంది ఆమె. అనురాధను ఇంకొకరు వెళ్ళారట. ఆమె అంత ప్రేమగా కాపాడుకుంది ఆ బాడీని. అవును, తను చాలా అసలు అంత ఇదిగా ఉంది. లాస్ట్ వరకు కూడా తను కొంచెం కూడా డిఫరెన్సే లేదు కదా బాడీలో. ఎప్పుడు అట్లానే ఉండేది అసలు బాగా. హాస్పిటల్కి నేను వెళ్ళాను, నాకు తెలీదు హాస్పిటల్ గురించి. నేను ఇంటికి వెళ్ళాను, బాడీ వచ్చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.